శాంతి. ఈరోజు 25/12/25 డిసెంబర్ 25వ తేదీ. ఈరోజు సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి భోగ్ను అర్పించేటువంటి ఈరోజు బాబాను చాలా ప్రేమగా గుర్తు చేస్తూ బాబాకి భోగ్ను అర్పిద్దాము. మరి ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మీరు చాలా సమయం తర్వాత మళ్ళీ తండ్రిని కలుసుకున్నారు, కావున మీరు చాలా చాలా అల్లారు ముద్దు పిల్లలు. మీరు చాలా సమయం తర్వాత మళ్ళీ తండ్రిని కలుసుకున్నారు, కావున మీరు చాలా చాలా అల్లారు ముద్దు పిల్లలు. ఈరోజు ప్రశ్న: స్థితిని ఏకరసంగా తయారు చేసేందుకు సాధనం ఏంటి? స్థితిని ఏకరసంగా తయారు చేసేందుకు సాధనం ఏంటి? జవాబు: ఏ క్షణమైతే గతించిందో అది డ్రామా అని సదా గుర్తుంచుకోండి. కల్పపూర్వం కూడా ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు నిందా, స్తుతి, మానవమానాలన్నీ మీ ముందుకు రానున్నాయి. కావున మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు గతించిన విషయాలను చింతన చేయకండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి పేరేంటి? శివబాబా. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మిక పిల్లలందరి పేరేంటి? ఆత్మ. జీవానికి పేరు పెట్టడం జరుగుతుంది, కానీ ఆత్మ పేరు అలాగే ఉంటుంది. జీవం అంటే శరీరం, శరీరానికి పేరు పెట్టడం జరుగుతుంది, కానీ ఆత్మ పేరు అలాగే ఉంటుంది. సత్సంగాలు ఎన్నో ఉన్నాయని కూడా పిల్లలకు తెలుసు. ఇదే సత్యమైన సత్య సాంగత్యము. ఈ సత్యమైన తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పించి మనల్ని సత్యుగంలోకి తీసుకువెళ్తారు. ఇటువంటి సత్సంగము లేక పాఠశాల ఇంకేది ఉండదు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మొత్తం సృష్టి చక్రం అంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు. ఈ చక్రం ఏ విధంగా తిరుగుతుందో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారిని చక్రం ముందు నిల్చోపెట్టండి. సృష్టి చక్రం చిత్రం ముందు నిల్చోపెట్టండి. ఇప్పుడు మీరు ఇటువైపుకు వెళ్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని జీవాత్మలకు తండ్రి చెప్తున్నారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఇది కల్పకల్పము వింటామని, మళ్ళీ ఇప్పుడు కూడా వింటున్నామని మీకు తెలుసు. మీ బుద్ధిలో దేహధారి అయిన తండ్రి, శిక్షకుడు, గురువు ఎవ్వరూ లేరు. విదేహి అయిన శివబాబాయే మన టీచర్ మరియు గురువు అని మీకు తెలుసు. ఇంకే సత్సంగాలు మొదలైన వాటిలో ఇటువంటి మాటలు మాట్లాడరు. మధువనం ఇదొక్కటే. వారు ఒక మధువనాన్ని బృందావనంలో చూపిస్తారు. దాన్ని భక్తి మార్గంలో మనుషులు కూర్చొని తయారు చేశారు. ప్రత్యక్షమైన మధువనం ఇదే. మనం సత్యత్రేత యుగాల నుండి పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమ యుగంలోకి వచ్చి నిల్చున్నామని మీ బుద్ధిలో ఉంది. మనకు తండ్రి వచ్చి స్మృతిని కలిగించారు. 84 జన్మలు ఎవరు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో కూడా మీకు తెలుసు. మనుషులు కేవలం అనేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి బాగా అర్థం చేయిస్తారు. సత్యుగంలో సతోప్రధాన ఆత్మలు ఉండేవారు. అక్కడ శరీరాలు కూడా సతోప్రధానంగా ఉండేవి. ఈ సమయంలో సత్యుగం లేదు. ఇది కలియుగము. మనం స్వర్ణయుగంలో ఉండేవారము. మళ్ళీ చక్రాన్ని చుడుతూ పునర్జన్మలను తీసుకుంటూ మనం ఇనుప యుగంలోకి వచ్చేసాము. మళ్ళీ చక్రంలో తప్పకుండా తిరగాలి. ఇప్పుడిక మనం మన ఇంటికి వెళ్ళాలి. మీరు చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు కదా. ఎవరైతే తప్పిపోయి మళ్ళీ చాలా కాలం తర్వాత కలుసుకుంటారో వారిని సికిలదే అని అంటారు. తప్పిపోయి దొరికినటువంటి పిల్లలు, చాలా కాలం నుండి దూరంగా ఉన్న పిల్లలు. మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. ఏ బాబా అయితే 5000 సంవత్సరాల క్రితం మనకు ఈ సృష్టి చక్ర జ్ఞానాన్ని ఇచ్చారో ఆ బాబాయే ఈ బాబా అని పిల్లలైన మీకే తెలుసు. మీరు స్వదర్శన చక్రధారులుగా తయారు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి వచ్చి జన్మసిద్ధ అధికారాన్ని ఇచ్చేందుకు కలుసుకున్నారు. ఇక్కడ బాబా రియలైజ్ చేయిస్తారు. ఇందులో ఆత్మ 84 జన్మల రియలైజేషన్ కూడా వచ్చేస్తుంది.
ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని 5000 సంవత్సరాల క్రితం అర్థం చేయించినట్లుగా ఇప్పుడు మళ్ళీ అర్థం చేయిస్తారు. మనుషులను దేవతలుగా లేక నిరుపేదలను కిరీటధారులుగా తయారు చేసేందుకు వివరిస్తారు. మేము 84 పునర్జన్మలు కూడా తీసుకున్నామని మీకు తెలుసు. ఎవరైతే తీసుకోలేదో వారు వీటిని నేర్చుకునేందుకు కూడా రారు. కొందరు కొద్దిగానే అర్థం చేసుకుంటారు, నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. తమ తమ ఇళ్లల్లో గృహస్థంలో ఉండాలి. అందరూ ఇక్కడికి వచ్చి కూర్చోరు కదా. ఎవరైతే చాలా మంచి పదవిని పొందవలసి ఉంటుందో వారు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. తక్కువ పదవి పొందేవారు ఎక్కువ పురుషార్థం కూడా చెయ్యరు. ఈ జ్ఞానం ఎటువంటిదంటే ఇందులో కొద్దిగా పురుషార్థం చేసినా అది వ్యర్థం అవ్వదు. శిక్షలు అనుభవించి మళ్ళీ అక్కడకు వచ్చేస్తారు. బాగా పురుషార్థం చేస్తే శిక్ష కూడా తక్కువగా ఉంటుంది. స్మృతి యాత్ర లేకుండా వికర్మలు వినాశనం అవ్వవు. దీన్ని ఘడియ ఘడియ స్వయానికి గుర్తు చేయించుకోండి. స్మృతి యాత్ర గురించి స్వయాన్ని పదే పదే గుర్తు చేయించుకోండి. మనుష్యులు ఎవరు కలిసినా వారికి మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి అని అర్థం చేయించాలి. ఈ పేరు తర్వాత శరీరానికి పెట్టబడింది. ఎవరికైనా శారీరక నామంతోటే పిలుస్తారు, ఎవరైనా అలా పిలుస్తారు. ఈ సంగమ యుగంలోనే అనంతమైన తండ్రి ఆత్మిక పిల్లలు అని పిలుస్తారు. అందరు శారీరక నామాలతో పిలుస్తారు, కానీ ఇక్కడ అనంతమైన తండ్రి సంగమ యుగంలోనే ఆత్మిక పిల్లలు అని పిలుస్తారు. ఆత్మిక తండ్రి వచ్చారు అని మీరు అంటారు, ఆత్మిక పిల్లలు అని బాబా అంటారు. మొదట ఆత్మలు, ఆ తర్వాత పిల్లల పేర్లు. ఆత్మిక పిల్లలైన మీరు ఆత్మిక తండ్రి ఏం అర్థం చేయిస్తున్నారో అర్థం చేసుకుంటారు. శివబాబా ఈ భాగీరథునిలో విరాజమానమై ఉన్నారని, మనకు ఆ సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీ బుద్ధికి తెలుసు. తండ్రి ప్రవేశించి రాజయోగాన్ని నేర్పించే మనుష్య మాత్రులు ఇంకెవ్వరూ లేరు. ఆ తండ్రి పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు. ఇంకే మానవ మాత్రులు ఇలా చెప్పలేరు, అర్థం చేయించలేరు. ఈ శిక్షణ ఈ తండ్రిది కాదని కూడా మీకు తెలుసు. ఏ తండ్రిది కాదు? బ్రహ్మాబాబాది కాదని మీకు తెలుసు. కలియుగం అంతమై సత్యుగం రానున్నదని కూడా ఇతడికి ఇంతకుముందు తెలియదు. ఇతనికి ఇప్పుడు దేహధారి గురువు ఎవ్వరూ లేరు. మిగిలిన మనుష్య మాత్రులందరూ మాకు ఫలానా వారు గురువు అని అంటారు. ఫలానా జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని కూడా అంటారు. అందరికీ దేహధారులే గురువులుగా ఉన్నారు. ధర్మ స్థాపకులు కూడా దేహధారులే. ఈ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? పరంపిత పరమాత్మ అయిన త్రిమూర్తి అగు శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు. ఇతడి శారీరక నామం బ్రహ్మ. క్రైస్తవులు క్రీస్తు ఈ ధర్మస్థాపనను చేశాడు అని అంటారు. అతడు దేహధారి. చిత్రం కూడా ఉంది. ఈ ధర్మస్థాపకుని చిత్రాన్ని ఎలా చూపిస్తారు? శివుణ్ణే చూపిస్తారు కదా. శివుని చిత్రాలను కూడా కొన్నింటిని పెద్దగా కొన్నింటిని చిన్నగా తయారు చేస్తారు. నిజానికి వారొక బిందువు. వారికి నామరూపాలు కూడా ఉన్నాయి, కానీ అవి అవ్యక్తమైనవి. ఈ కళ్ళతో వారిని చూడలేరు. శివబాబా పిల్లలైన మీకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చి వెళ్ళారు, కావుననే వారిని స్మృతి చేస్తారు కదా. శివబాబా మన్మనాభవ, తండ్రినైనా నన్నొక్కడిని స్మృతి చేయండి అని చెప్తారు. ఎవరిని స్మృతి చేయకూడదు. ఆత్మకు బుద్ధిలో ఏ దేహధారి గుర్తుకు రాకూడదు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మనల్ని శివబాబా చదివిస్తారు. రోజంతా ఇది రిపీట్ చేస్తూ ఉండండి. శివ భగవాను వాచ, మొట్టమొదట అల్లాను గూర్చి అర్థం చేయించవలసి ఉంటుంది. ఇది పక్కా చేసుకోకపోతే వారసత్వాన్ని గూర్చి అర్థం చేయించినా ఏమీ బుద్ధిలో కూర్చోదు. ఇది నిజమేనని కొందరంటారు. ఇది అర్థం చేసుకునేందుకు సమయం కావాలి అని మరికొందరంటే, ఆలోచిస్తాము అని ఇంకొందరంటారు. అనేక రకాలైన వారు వస్తారు. ఇది కొత్త విషయం. పరంపిత శివపరమాత్మ కూర్చొని ఆత్మలను చదివిస్తారు. మనుషులకు అర్థమయ్యేందుకు ఏం చెయ్యాలి అని ఆలోచన కలుగుతూ ఉంటుంది. శివుడే జ్ఞానసాగరుడు. ఆత్మను జ్ఞానసాగరుడు అని ఎలా అనగలరు? వారికి శరీరం లేదు. జ్ఞానసాగరుడైనట్లయితే తప్పకుండా ఎప్పుడో జ్ఞానం వినిపించారు, కావుననే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. ఏదో ఊరికే అనరు కదా. ఎవరైనా బాగా చదివి ఉంటే వీరెన్నో వేదశాస్త్రాలను చదివారు, కావుననే వీరు శాస్త్రి లేక విద్వాంసులు అని అంటారు.
బాబాను జ్ఞానసాగరుడు, అథారిటీ అని అంటారు. తప్పకుండా ఒకప్పుడు ఉండి వెళ్ళారు. మొదట ఇప్పుడు కలియుగమా లేక సత్యుగమా, ఇది కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా అని అడగాలి. లక్ష్యము, ఉద్దేశం అయితే మీ ముందుంది. ఈ లక్ష్మీనారాయణలు ఉన్నట్లయితే వారి రాజ్యం ఉండేది. ఈ పాత ప్రపంచము, ఈ నిరుపేదతనము ఉండేది కాదు. ఇప్పుడు కేవలం వీరి చిత్రాలు ఉన్నాయి. మందిరాలలో మోడల్స్ చూపిస్తారు. నిజానికి వారి మహళ్ళు, పూతోటలు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి. కేవలం మందిరాల్లోనే ఉండరు కదా. ప్రెసిడెంట్ బంగళా ఎంత పెద్దగా ఉంటుంది. దేవీ దేవతలైతే పెద్ద పెద్ద మహళ్లలో ఉంటారు. ఎంతో స్థానం ఉంటుంది. అక్కడ భయపడే విషయం ఏది ఉండదు. ఎల్లప్పుడూ పూదోటగానే ఉంటుంది. ముళ్ళనేవే ఉండవు. నిజానికి అది పూదోట. అక్కడ కర్రలు మొదలైనవి కాల్చరు. కర్రల నుండి పొగ వస్తే దుఃఖం అనుభవం అవుతుంది. అక్కడ మనం చాలా చిన్న భూభాగంలో ఉంటాము. ఆ తర్వాత వృద్ధి నొందుతూ ఉంటాము. చాలా మంచి మంచి పూదోటలు ఉంటాయి. సుగంధం వస్తూ ఉంటుంది. అడవనేదే ఉండదు. ఇప్పుడు ఆ అనుభూతి కలుగుతూ ఉంటుంది. కానీ చూడటం అయితే చూడరు కదా. మీరు ధ్యానంలో పెద్ద పెద్ద మహళ్ళు మొదలైనవి చూసి వస్తారు. వాటిని ఇక్కడ తయారు చేయలేరు. సాక్షాత్కారాలై మళ్ళీ ఎగిరిపోతాయి. సాక్షాత్కారాలు అయితే పొందుతారు కదా. రాజులు, యువరాజులు, యువరాణులు ఉంటారు. స్వర్గం చాలా రమణీకంగా ఉంటుంది. ఏ విధంగా ఇక్కడ మైసూర్ మొదలైన స్థానాలు రమణీకంగా ఉంటాయో అలా అక్కడ చాలా మంచి గాలులు వీస్తూ ఉంటాయి. ఇక్కడ స్వర్గంలో జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి. మంచి మంచి వస్తువులను తయారు చేయాలని ఆత్మ భావిస్తుంది. ఆత్మకు స్వర్గం అయితే గుర్తుకు వస్తుంది కదా. అక్కడ ఏమేమి ఉంటాయో, మనం ఎక్కడ ఉంటామో ఆత్మ అయిన మీకు రియలైజ్ అవుతుంది. ఈ సమయంలో ఈ స్మృతి ఉండదు. మీరెంత అదృష్టవంతులో చిత్రాలను చూడండి. అక్కడ దుఃఖం కలిగించే విషయం ఏది ఉండదు. మనం స్వర్గంలో ఉండేవారము, మళ్ళీ క్రిందకు దిగాము, ఇప్పుడు మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళగలము? తాడుతో వేళ్లాడుతూ వెళ్తారా? ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము. ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతున్నారు మరియు ఇతరులను తయారు చేస్తున్నారు అని తండ్రి మీకు స్మృతిని కలిగించారు. ఎంతోమంది ఇంట్లో కూర్చొని కూడా సాక్షాత్కారాలు పొందుతారు. బంధనాలలో ఉన్నవారు ఎప్పుడూ చూసి కూడా ఉండరు. ఆత్మకు ఎటువంటి ఉత్సాహం కలుగుతుందో చూడండి. ఆత్మకు తన ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎంతో సంతోషం కలుగుతుంది. తండ్రి మాకు జ్ఞానాన్ని ఇచ్చి అలంకరిస్తూ వచ్చారని అర్థం చేసుకుంటారు. చివరికి ఒకరోజు వార్తాపత్రికల్లో కూడా పడుతుంది. ఇప్పుడు స్తుతి, నింద, మానవమానాలు అన్నీ ముందుకు వస్తాయి. కల్పపూర్వం కూడా ఇలా జరిగిందని తెలుసు. ఏ క్షణమైతే గతించిందో దాన్ని గూర్చి చింతించకూడదు. వార్తాపత్రికల్లో ఇంతకుముందు కూడా ఇలా పడింది. మళ్ళీ పురుషార్థం చేయడం జరుగుతుంది. హంగామాలు ఏవైతే జరిగాయో అవి జరిగిపోయాయి. కానీ పేరైతే అందరికీ తెలిసింది కదా. ఆ సమయంలో సకార్ బాబా ఉన్నప్పుడు చాలా పెద్ద హంగామాలు జరిగి అమెరికా వరకు అక్కడ న్యూస్ పేపర్లో కూడా బ్రహ్మబాబా గురించి చెడుగా రాయటం జరిగింది. కానీ బాబా ఏమంటున్నారు, దాన్ని కూడా మీ పేరైతే అందరికీ తెలిసింది కదా, మీరు మళ్ళీ బదులిస్తారు. కొందరు చదువుతారు, కొందరు చదవరు. ఖాళీ దొరకదు. ఇతర పనులలో నిమగ్నమైపోతారు. ఇది అనంతమైన పెద్ద డ్రామా అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. టిక్ టిక్ అంటూ తిరుగుతూ ఉంటుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది. ఒక్క క్షణంలో ఏదైతే గతించిందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతుంది. ఏదైతే జరిగిపోయిందో అది ఒక్క క్షణం తర్వాత స్మృతిలోకి వస్తుంది. ఆ పొరపాటు జరిగిపోయింది. డ్రామాలో రచింపబడిపోయింది. కల్పపూర్వం కూడా ఇదే పొరపాటు జరిగింది. అది గతించిపోయింది. మళ్ళీ ఇక ముందు చెయ్యము అంటూ పురుషార్థం చేస్తూ ఉంటారు. ఘడియ ఘడియ ఈ పొరపాటు చేయడం మంచిది కాదు. ఈ కర్మ మంచిది కాదు అని మీకు అర్థం చేయించబడుతుంది. మాచే ఈ చెడు పని జరిగింది అని మనసు తింటూ ఉంటుంది. ఇలా చేయకండి, ఎవరికైనా దుఃఖం కలుగుతుంది అని బాబా వివరిస్తారు, అవరోధిస్తారు. ఈ పని చేయకండి. చెప్పకుండా ఏదైనా వస్తువును తీసుకోవడానికి కూడా ఏమంటారు, దొంగతనము అని అంటారు అని బాబా చెప్తారు.
ఇటువంటి పనులు చేయకండి, చేదుగా మాట్లాడకండి. ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో చూడండి. ఎవరైనా పనివాడి మీద కోపగించుకున్న అతడు కూడా శత్రుత్వం చూపించడం మొదలు పెడతాడు. కానీ సత్యుగంలో అయితే పులి, మేక కూడా పరస్పరం పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉంటాయి. ఉప్పు, నీరు మరియు పాలు, పంచదార. సత్యుగంలో మనుష్యాత్మలందరూ పరస్పరం పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉంటారు. ఈ రావణుని ప్రపంచంలో మనుష్యులందరూ ఉప్పు నీరులా ఉన్నారు. తండ్రి, కొడుకు కూడా ఉప్పు నీరులా ఉంటారు. కామం మహాశత్రువు కదా. కామ వికారాన్ని జరుపుతూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా ఉప్పు నీరు వంటిదే. సత్యుగ ప్రపంచం క్షీరఖండము. ఈ విషయాలను గూర్చి ప్రపంచానికి ఏం తెలుసు? మనుషులైతే స్వర్గం లక్షల సంవత్సరాలనే అనేస్తారు. దాంతో ఏ విషయమో బుద్ధిలోకి రాజాలదు. ఎవరైతే దేవతలుగా ఉన్నారో వారి స్మృతిలోకి ఇది వస్తుంది. ఈ దేవతలు సత్యుగంలో ఉండేవారని మీకు తెలుసు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారే మళ్ళీ వచ్చి చదువుకుంటారు మరియు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. తండ్రి చదివించే యూనివర్సిటీ ఇదొక్కటే. దీని శాఖలే వెలువడుతూ ఉంటాయి. ఖుదా ఎప్పుడైతే వస్తారో అప్పుడు వారి ఖిద్మత్గార్ అంటే సేవకులుగా అవుతారు. వారి ద్వారా స్వయంగా ఖుదాయే రాజ్యస్థాపన చేస్తారు. మేం ఖుదా సేవకులము అని మీరు భావిస్తారు. వారు దైహికమైన సేవలను చేస్తారు. ఇది ఆత్మికమైంది. బాబా ఆత్మలైన మనకు ఆత్మిక సేవను నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఆత్మయే తమో ప్రధానంగా అయిపోయింది. మళ్ళీ తండ్రి సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయని బాబా అంటారు. ఇది యోగాగ్ని. భారతదేశ ప్రాచీన యోగం మహిమ చేయబడింది కదా. కృత్రిమమైన యోగాలైతే ఎన్నో ఉన్నాయి. కావున స్మృతి యాత్ర అని అనడమే సరైంది అని బాబా అంటారు. శివబాబాను స్మృతి చేస్తూ మీరు శివపురిలోకి వెళ్ళిపోతారు. అది శివపురి. సత్యుగం విష్ణుపురి. ఇప్పుడు ఇది రావణపురి. విష్ణుపురి తర్వాత వచ్చేది రామపురి. సూర్యవంశీయుల తర్వాత చంద్రవంశీయులు వస్తారు. ఇది సాధారణ విషయమే. అర్ధకల్పం సత్యత్రేతాయుగాలు, ఇంకొక అర్ధకల్పం ద్వాపర కలియుగాలు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇది కూడా కేవలం మీకే తెలుసు. ఎవరైతే బాగా ధారణ చేస్తారో వారి ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మేము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము అని ఎవరి బుద్ధిలోనైనా గుర్తున్నా కూడా మొత్తం డ్రామా అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. కానీ కలియుగ దేహ సంబంధికులు మొదలైన వారు గుర్తొస్తూ ఉంటారు. మీరు ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి అని బాబా అంటారు. సర్వుల సద్గతిదాత, రాజ్యోగాన్ని నేర్పించువారు ఒక్క తండ్రియే. కావున మొత్తం ప్రపంచమంతటినీ మార్చే శివబాబా జయంతియే నిజమైన జయంతి అని బాబా వివరిస్తారు. ఇది బ్రాహ్మణులైన మీకే తెలుసు. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామో, ఎవరైతే బ్రాహ్మణులుగా ఉన్నారో వారికి రచయిత మరియు రచనల జ్ఞానం బుద్ధిలో ఉంది. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎవరికైనా దుఃఖం కలిగించే కర్మలేవి చేయకూడదు. చేదు మాటలు మాట్లాడకూడదు. చాలా చాలా క్షీరఖండంగా ఉండాలి. 2, ఏ దేహధారిని స్మృతి చేయకూడదు. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అన్నది బుద్ధిలో ఉండాలి. ఆ ఒక్కరినే మహిమ చేయాలి. ఆత్మిక సందేశకులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, హృదయ సింహాసనాధికారి భవ. అశుద్ధ సంకల్పాల వ్రతం ద్వారా వృత్తిని పరివర్తన చేసే హృదయ సింహాసనాధికారి భవ. అశుద్ధ సంకల్పాల వ్రతం ద్వారా వృత్తిని పరివర్తన చేసే హృదయ సింహాసనాధికారి భవ. బాప్దాదాల హృదయ సింహాసనం ఎంత శుద్ధమైందంటే ఈ సింహాసనంపై సదా శుద్ధంగా ఉన్న ఆత్మలే కూర్చోగలవు. ఎవరి సంకల్పంలోనైనా అపవిత్రత లేక అమర్యాద అయినా వచ్చేస్తే
వారు సింహాసనాధికారులుగా అయ్యేందుకు బదులుగా దిగే కళ్ళలో క్రిందకు వచ్చేస్తారు. కావున మొదట శుద్ధ సంకల్పాల వ్రతం ద్వారా మీ వృత్తిని పరివర్తన చేసుకోండి. వృత్తి పరివర్తన ద్వారా భవిష్య జీవితం రూపీ సృష్టి మారిపోతుంది. శుద్ధ సంకల్పాలు లేక దృఢ సంకల్పాల వ్రతం యొక్క ప్రత్యక్ష ఫలము సదాకాలికంగా బాప్దాదాల హృదయ సింహాసనము. స్లోగన్: ఎక్కడైతే సర్వశక్తులు తోడుగా ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత ఉండనే ఉంటుంది. ఎక్కడైతే సర్వశక్తులు తోడుగా ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత ఉండనే ఉంటుంది. అవ్యక్త ప్రేరణ: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధునిలోనే ఉండండి. అంతఃవాహక స్థితి అనగా కర్మబంధన ముక్తులై కర్మాతీత స్థితి యొక్క వాహనము అనగా అంతిమ వాహనము. దీని ద్వారా క్షణంలో తోడుగా ఎగురుతారు. ఇందుకొరకు అన్ని హద్దుల నుండి దూరమై బేహద్ స్వరూపంలో బేహద్ సేవాధారి సర్వ హద్దులకు పైన విజయాన్ని ప్రాప్తి చేసుకుని విజయరత్నంగా అవ్వండి. అప్పుడే అంతిమ కర్మాతీత స్వరూపం యొక్క అనుభవీ స్వరూపులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.